తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుండి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా జడ్జి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఓరుగలలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. భద్రకాళి దేవాలయంలో జరిగే శాకాంబరి నవరాత్రి ఉత్సవాల వద్ద నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి మహోత్సవాలు 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరము 4 మాసాల్లో 4 ఉత్సవాలు జరిగే ఏకైక దేవాలయము వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఉదయం నుంచే కూడా ప్రత్యేక అభిషేక అర్చనలతో అలంకరణతోటి అమ్మవారిని అలంకరించారు. ఈ రోజు నుంచి సహస్ర కలశాభిషేకంతో ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు 21వ తేదీ వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తుంటారు. ఉదయము సాయంత్రము ప్రత్యేక అవతారాలలో కూడా ఇక్కడ మాడవీధుల గుండా కూడా అమ్మవారి యొక్క ప్రత్యేక అలంకరణలో కూడా భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. ఈ రోజు మొదటి రోజు ఖాళీ క్రమంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు మొత్తం కూడా సహస్ర కలశాభిషేకం 1000 కుండలతో అమ్మవారికి అభిషేక అనంతరము ఖాళీ క్రమంలో అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఈ యొక్క శాకాంబరి మహోత్సవాల యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ రోజు నుంచి జరిగే మహోత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకోవడానికి మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రధాన అయ్యగారు, చెప్పండి శాకాంబరి ఉత్సవాల ప్రత్యేకత. లోకల్లో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునులంతా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె కళ్ళ నుండి కారని జలధారలు భూమండలంలోని నదీ నదాలు హృదాలు సముద్రాలు అన్ని జలకళతో ఒప్పారాయి. ఆమె శరీరం నుంచి ఆవిర్భవించిన శాకములు అన్నపానామృత ఫలములు లోకంలోని కరువును, ప్రజల ఆకలిని తీర్చింది, లోకంలోని కరువును పోగొట్టింది. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. అంటే ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు అంటే ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు? రోజు ఒక కాళీక్రమాన్ని అనుసరించి తిథిమండల దేవతా యజనం కాళీక్రమాన్ని అనుసరించి కాళీ కపాలిని కుల్లా కురుకుల్లా విరోధిని ఇట్లా 16 రోజులు మన అట్లాగే షోడశి క్రమాన్ని నుంచి కామేశ్వరి భగవాన్ని ఈ క్రమంలో ఇదంతా లోక కళ్యాణం కోసం, దేశం సుభిక్షం కావాలి, కరువు కాటకాలు ఉండొద్దు, అకాల మరణాలు ఉండకూడదు, ఆ జగన్మాత అనుగ్రహం కావాలి. అంటే ఈ ఓరుగల్లు ప్రజల నుంచి మొదటి నుంచి కూడా ఇలవేల్పుగా కొలుస్తుంటారు. అంటే ఇక్కడ ఈ శాకాంబరి ఉత్సవాల వల్ల పాడి పంటల విషయంలో రైతులకు ఎలాంటి శుభం జరుగుతుంది? ప్రతి వాళ్ళు ధర్మశ్రద్ధ కలిగి ఉండాలి, సక్రమమైన సంపాదన కలగాలి, ఎవరికైనా అందరూ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలి. అది మనం చూస్తున్నాము. శాకాంబరి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని కొలిచడమే కాకుండా ఇక్కడ కొలిచిన ప్రతి భక్తులు కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉంటారని చెప్పేసి ఆ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క శాకాంబరి మహోత్సవాల్లో ప్రత్యేకంగా ఈ 16 రోజుల పాటు కూడా జరిగేటువంటి మహోత్సవాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అమ్మవారిని 16 రోజుల పాటు 16 క్రమంలో అమ్మవారి రూపాలలో ఉదయము సాయంత్రము ప్రత్యేక రూపాలలో కూడా అమ్మవారు దర్శిస్తారు. ఆ అమ్మవారి యొక్క ఉదయము సాయంత్రము దర్శనము, ప్రత్యేక సహస్ర కలశాభిషేకాలు, చివరి రోజు ఏదైతే ఉందో అమ్మవారు శాకాంబరిగా పూర్తిగా ఆ రైతులు పండించిన కూరగాయలతోటి పూర్తి శాకాంబరి అవతారంలో ఆ భద్రకాళి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ యొక్క 16 రోజుల మహోత్సవాలను దర్శించుకోవడం కోసము వేలాదిగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భద్రకాళి దేవాలయంలో 4 మాసాల్లో 4 ఉత్సవాలు జరగడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతగా జరుగుతుంటుంది. ఈ శాకాంబరి మహోత్సవాలు 16 రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా భక్తులతోటి భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేక అలంకరణలతోటి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అటు ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఈ యొక్క శాకాంబరి ఉత్సవాల యొక్క ప్రత్యేకతలు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.